హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ చాయ్ బిస్కెట్. ఈరోజైతే నేను క్యారెట్ అలాగే పచ్చి కొబ్బరితోని లడ్డు చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. దీనికోసం అనేసి నేను 1/2 కిలో క్యారెట్స్ను కడిగేసేసి ఇలా పైనున్న స్కిన్ అంతా పీలర్తో తీసేస్తున్నాను. తీసేసుకున్న తర్వాత ఈ క్యారెట్స్కు పైన కింద 2 సైడ్లు కూడా ఇలా కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని క్యారెట్స్ని ఇలా తురుముకోవాలి. క్యారెట్స్ అన్నింటినీ ఇలా తురుముకున్న దాన్ని ఒక ప్లేట్లో పెట్టేసేసుకున్నాను. అలాగే దీంట్లోకి సగం కొబ్బరి చిప్ప తీసుకుంటున్నాను, పచ్చి కొబ్బరి. ఈ పచ్చి కొబ్బరిని కూడా ఇలా క్యారెట్స్ లాగానే తురిమేసేసుకొని పెట్టేసేసుకున్నాను. ఈ పచ్చి కొబ్బరి వేయడం వల్ల క్యారెట్ లడ్డు మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద డిష్ పెట్టుకొని దీంట్లోకి 2 స్పూన్ల వరకు నెయ్యి వేస్తున్నాను. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి తురిమేసి పెట్టేసేసుకున్న ఈ క్యారెట్ను వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొబ్బరి కూడా తురిమేసి పెట్టేసేసుకున్నా కదా, ఈ కొబ్బరిని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. వేసేసుకొని ఈ 2 కూడా మంచిగా కలిసేటట్టుగా ఒక్కసారి కలుపుకోవాలి. స్లిమ్లో పెట్టి చేసుకోవాలండి ఇది. ఇలా కలుపుతూ ఉండాలి, దగ్గరికి వచ్చేంత వరకు కూడా కలుపుతూ ఉండాలి. స్లిమ్లో పెట్టుకోవాలి, ఎక్కడ కూడా మాడిపోనివ్వద్దు. ఈ క్యారెట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కూడా మంచిగా ఇలా వేయించుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. పిల్లలు క్యారెట్స్ తినారు కదా, అందుకనేసి ఇలా చేసి పెట్టారనుకోండి ఖచ్చితంగా తింటారు, వద్దనకుండా తినేస్తారు. టేస్ట్ ఈ రెండిటి కాంబినేషన్లో టేస్ట్ చాలా బాగుంది. ఇలా మధ్య మధ్యలో అవసరం అనుకుంటే కొంచెం నెయ్యి వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వరకు మళ్ళీ కొంచెం నెయ్యి వేసేసుకున్నాను. వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలండి, ఎక్కడ కూడా అడగంటనివ్వద్దు, మాడనివ్వద్దు. అయితే క్యారెట్స్ పిల్లలు తినారు కదా అనేసి ఇలా లడ్డు చేస్తున్నాను నేను. ఇలా లడ్డు చేసేసి పిల్లలకి బాక్స్లో పెట్టించారనుకోండి మంచిగా తినేస్తారు, లేదంటే ఈవినింగ్ వచ్చే వరకు చేసి పెట్టినా తినేస్తారు. అయితే కొబ్బరి కూడా చాలా మంచిది పిల్లలకి. పచ్చి కొబ్బరి డైలీ పచ్చి కొబ్బరి ఇవ్వడం వల్ల పిల్లలకి బ్రెయిన్ అనేది చాలా షార్ప్ అవుతుందట. అందుకనేసి ఎక్కువ మట్టికి కొబ్బరి పిల్లలకి ఇస్తుంటే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇందులోకి నేనైతే 2 స్పూన్ల వరకు సన్నరవ్వ వేస్తున్నా. సన్నరవ్వ ఎందుకంటే ఈ లడ్డు అనేది మంచిగా రావడానికి అనేసి 2 స్పూన్ల వరకు సన్నరవ్వ వేసుకున్నాను. అలాగే మంచి ఫ్లేవర్ కోసం అనేసి 1 ఇలాచి వేసాను. షుగర్ మాత్రం చాలా తక్కువగా వేసుకున్నానండి. ఎంత అంటే హాఫ్ కంటే కొంచెం తక్కువ వేసుకున్నాను. హాఫ్ కప్ కంటే కొంచెం తక్కువ షుగర్ వేసాను. వేసేసుకొని ఇవన్నింటినీ ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి. ఈ షుగర్ అనేది పౌడర్ పట్టుకోలేదు, అలాగే వేసుకున్నా. ఈ వేడికి షుగర్ అనేది కరిగిపోతుంది. ఇలా వేసేసుకొని మళ్ళీ మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. పిల్లలకి హెల్త్కి చాలా మంచిది క్యారెట్ అలాగే పచ్చి కొబ్బరి. ఇలా లడ్డు చేసి పెడితే వద్దనకుండా తినేస్తారు. షుగర్కి బదులుగా బెల్లం వేస్తే ఇంకా హెల్త్కి చాలా మంచిది. ఇలా దగ్గరికి వచ్చేంత వరకు మంచిగా కలిపేసేసుకోవాలి. మీ అందరికి కూడా ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ఎవరైతే మా ఛానల్ని చూస్తున్నారో, ఎవరైతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేరో వాళ్ళందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా దగ్గరికి రాగానే దీన్ని తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. కొంచెం చల్లగా అవ్వగానే వీటిని లడ్డులాగా చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసేసుకోవాలండి. ఇవి తినేటప్పుడైతే చాలా బాగుంది. టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఇలా నేను ఈ సైజులో లడ్డూలు చేసేసుకుంటున్నాను. మిగిలిందంతా కూడా ఇదే సైజులో లడ్డూలు చేసి పెట్టేసేసుకున్నాను. ఇదండి క్యారెట్ పచ్చి కొబ్బరితో చేసిన లడ్డు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందనేసి ఒక కామెంట్ పెట్టండి. అలాగే మా ఛానల్ చాయ్ బిస్కెట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ.